వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మనం గట్టుపల్లో సర్పంచ్ అభ్యర్థి నామని జగన్నాథం గారి దగ్గర ఉన్నాం. మరి వారి మాటలను అడిగి తెలుసుకుందాం. వారు ఈ గట్టుపల్ల గ్రామానికి ఇంతకుముందే 2 సార్లు ఆ సర్పంచ్గా పనిచేసిన వ్యక్తి, మాజీ సర్పంచ్. మరి ఇప్పుడు ఈ గట్టుపల్ల గ్రామానికి సంబంధించి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటారో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే నమస్తే బాగురా అన్న? బాగున్నాం. ఎట్లా జరుగుతుంది ప్రచారం? ప్రచారం ఇక నిన్నటికెళ్ళి మొదలు పెట్టి మేమైతే ఈ రోజు మాకు నిన్న సాయంత్రం వరకు మాకు గుర్తులుగా కేటాయించడం జరిగింది. అందరు కూడా గ్రామంలో అన్ని బజార్లు మేము తిరగడానికి ప్రయత్నం చేస్తాం. మా దగ్గర సార్ ముఖ్యమైన సమస్య ఒకటి ఏముందంటే, గతంలో కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో కొత్త మండలాలు చేసినప్పుడు మా గట్టుపొలం మండలం అనేది ఆల్రెడీ అన్ని రకాలుగా అనౌన్స్ అయిపోయింది. ఏర్పాట్లు కూడా చేసిన తర్వాత లోకల్లో ఉన్నటువంటి అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు మా మండలాన్ని కాకుండా లాస్ట్ అవర్స్లో రోజు రేపు కనుక ఓపెన్ అయ్యే పరిస్థితిలో దాన్ని మండలం క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. అప్పటికెళ్ళి 5 సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అది కూడా ఎట్లా చేసిండ్రు, ఎమ్మెల్యే గారు మా రాజగోపాల్ రెడ్డి గారు నా మండలం మా ఇన్స్టిట్యూషన్ మా కాన్స్టిట్యూషన్ మొత్తం డెవలప్మెంట్కి అసలు గవర్నమెంట్ ఏం పైసలు కేటాయిస్తలేదని చెప్పి తను రాజీనామా చేసినాకనే ఆగమేఘల మీద మండలం ఏర్పాటైనటువంటి పరిస్థితి. మండలం ఏర్పాటైపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఇంకా ఏ ఆఫీసులు కూడా సరిగ్గా ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అది కిరాయింట్లోనే ఉంది. పోలీస్ స్టేషన్ అయితే ఇక వేరే స్కూల్ బిల్డింగ్లో పెట్టిండ్రు. ఇంకా ఎండిఓ ఆఫీస్ కూడా వేరే ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నట్టు, అది అంటే గ్రంథాలయం దాని మీద పెట్టిండ్రు. ఇంకా ప్రభుత్వ పరంగా ఎలాంటి బిల్డింగ్లు అయితే రాలేదు. ప్రజెంట్గా ఒక హాస్పిటల్ మాత్రం నిర్మాణం అవుతూ ఉంది. ఇంకా ఈ వచ్చే సంవత్సరం కానీ మళ్ళీ సంవత్సరం లోపల మొత్తము అన్ని రకాల ఆఫీసులు బిల్డింగులతో సహా ఏర్పాటు చేయాలని చెప్పి మా ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నాం. వారు కూడా చేపిస్తానని చెప్పిండు. తక్షణం అవి వచ్చే సంవత్సరంలో అవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి మాకు సారు అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పింది. కాబట్టి ఆ డెవలప్మెంట్ అన్ని చేస్తామని చెప్తా ఉన్నాం. గట్టుపల యువతకు కూడా ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి మామూలుగా ఇప్పుడు ఊళ్ళో కావాల్సినటువంటి వాళ్ళకు కొన్ని క్రీడా స్థలాలు లేవు. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఇబ్బంది ఏంటంటే ఇంటర్మీడియట్ 10th దాకానే ఉంది. ఇంటర్మీడియట్ ఎందుకంటే ఈ మండలంలో ఇంటర్మీడియట్ అనేది ఇంకా లేదు, కాలేజ్ లేదు. అది నెక్స్ట్ ఒక వచ్చే సంవత్సరంకో లేక ఆ సంవత్సరం తప్పనిసరి ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టేటువంటి ప్రభుత్వం పరంగా ఎమ్మెల్యే గారి సహకారంతో అవి ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, ఇదండి నామని జగన్నాథ్ గారు చెప్తుంది. మేము గట్టుపల్లకు ఇంకా క్రీడామయాన్ని తీసుకొస్తాం. అదేవిధంగా ఇక్కడ ఇంటర్ పాఠశాల లేదు, అది కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మరి మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత మళ్ళీ నామని జగన్నాథ్ గారితో మళ్ళీ మాట ముచ్చట పెట్టుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.